యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని మహాకృపను బట్టి నిర్బంధ దిగ్బంధ పరిస్థితుల్లో కూడా దేవుడు మన ఎడల చూపిన మహాకృప ఎంతో వర్ణనాతీతమైంది. ఈరోజు ఆన్లైన్ ఆరాధన కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపలో ప్రభా, నీవు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నీ నామాన్ని స్తుతించడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి సంఘంగా మీకు చేతులెత్తి నమస్కరించి సహృదయంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి గతించినటువంటి ఎన్నో వారాలుగా ప్రభా ఈ కార్యక్రమాన్ని ఎందరికో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలిచినందుకు, సంఘాన్ని నీ కృపలో మీరు భద్రపరిచి నడిపిస్తున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా, నీ బిడ్డలుగా మరొకసారి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని వినడానికి, నీ నామాన్ని స్తుతించడానికి మేము కూడి ఉండగా మా ప్రార్థనను అంగీకరించి, మా స్తుతులను అంగీకరించి, మా ఆరాధనను స్వీకరుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను, సంఘాన్ని పరిపాలిస్తున్నటువంటి బిడ్డలను ప్రత్యేకంగా నీ కృపలో ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించండి. ప్రభా, మరి మా సంఘంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డల నిమిత్తమైన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ఎస్తేరమ్మ రామచంద్ర గారిని ముట్టి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాము. ఎన్ఎం డేవిడ్ గారిని, ఏబి శామ్యుల్ గారికి మీరు ఇచ్చినటువంటి మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఏబి శామ్యుల్ గారిని ప్రభా, మరి నీ కృపలో ప్రభా, మరి మీరు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, అదేవిధంగా ప్రభునందు నిద్రించినటువంటి రాసమల్ల ఐజక్ గారిని బట్టి ప్రభా, మరి సుదర్శనమ్మ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు విడిచి వెళ్ళిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, బిడ్డల్ని మీరు ఆదరించండి, ఓదార్చండి, ముందుకు నడిపించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ఎంబి కృపయ్య గారిని మీరు ముట్టి స్వస్థపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా కమలా జోసెఫ్ అమ్మ గారిని ముట్టి స్వస్థపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి మా ప్రియులను అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, వారిని ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి. వేరు వేరు ప్రాంతాలలో చెదిరి ఉన్న మా ప్రియులను నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని ఈ నిర్బంధ దిగ్బంధ పరిస్థితుల్లో కఠినమైనటువంటి ఆంక్షల మధ్య మేము జీవిస్తుండగా నీ కృప, నీ సహాయాన్ని, నడిపింపును మీరు మాకు దయచేసి నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని ఈ ఆరాధనలో మాట్లాడినటువంటి నీ దాసుని ప్రభా, పాలుపంపులు పొందుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి మనం అందరము కలిసి ఒక పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతిస్తాము. ఆ పాటలో నడిపించడానికి క్వైర్ డైరెక్టర్ భల్లెం మైకేల్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. The
థ్యాంక్ యూ వెరీ మచ్ మైకెల్. మరి చక్కని పాటలో సంఘాన్ని నడిపించినందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మనల్ని ప్రార్థనలో నడిపించడానికి డీకెన్లో ఒకరైనటువంటి సహోదరుడు బిఆర్ ప్రభుదాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నాయన మేము బాధ దుఃఖంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాంటి వృద్ధులు, చిన్నపిల్లలు నీ పరిశుద్ధ ఆలయంలో చేరి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యం కూడా లేకుండా తండ్రి నాయన మాకు గొప్ప కష్ట భాగ్యం అనుగ్రహించినావు తండ్రి నాయన. మాకు ఎలాంటి తెగులు మా గుడారము సమీపించదని వాగ్దానం చేసిన దేవుడు, మాట తప్పని దేవుడవు తండ్రి. ఈ యొక్క కరోనా వైరస్ COVID-19 వలన తండ్రి నాయన మేము నీ ఆలయంలో చేరి, మా పిల్లలు మేము నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం లేకుండా అయినా తండ్రి నాయన మమ్మల్ని కరుణించు తండ్రి, కటాక్షించు తండ్రి. కరుణ వాత్సల్యం గల దేవుడవు తండ్రి నాయన. నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి నాయన మాట తప్పని దేవుడవు తండ్రి నాయన. మమ్మల్ని అందరూ త్వరలో తండ్రి నీ పరిశుద్ధ మందిరంలో మేము, మా పిల్లల కుటుంబ సభ్యులమందరం చేరి నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి స్తుతించి ఘనపరిచే భాగ్యం అనుగ్రహించు తండ్రి నాయన. 2వ దిన వృత్తాంతం 7:13-14 వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి నాయన ఏ తెగులు, ఎలాంటి వైరస్, కరోనా వైరస్ COVID-19 తండ్రి నాయన మాకు రాకుండా, ఏ అపాయం నీకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని సెలవిచ్చినావు తండ్రి నాయన. తండ్రి నాయన మమ్మల్ని చూడుము తండ్రి, ఒకసారి కరుణించు తండ్రి. నీ కరుణ వాత్సల్యం గల చల్లని చూపు నీడలో మమ్మల్ని దాచు తండ్రి. మాకు తప్పకుండా మేమందరం నీ పరిశుద్ధ మందిరంలో చేరి మా కుటుంబ సభ్యులతో పిల్లలందరం చేరి తండ్రి నేను స్తుతించి ఘనపరిచే భాగ్యం, అలాంటి భాగ్యం నడిపింపు అనుగ్రహించుతండి. తప్పకుండా నీ మందిరములో చేరి నిన్ను స్తుతించే అలాంటి అవకాశం నడిపించు తండ్రి. నీ వాత్సల్యత ఎడతెగక మాపై నిలిచిస్తున్నది కనుక మేము నిర్మూలం కాకున్నాం తండ్రి నాయన. రక్షక నీ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రార్థన ఆలకించే దేవుడు, మరి ఆలకించే దేవుడు తండ్రి. విననేరకుండానట్టు చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండా నీ హస్తం కురచగాలే తండ్రి. తప్పకుండా నీ బిడ్డలమైన విశ్వాసమైన ప్రపంచంలో నీ బిడ్డలందరూ ప్రార్థన ఆలకించే త్వరలో మేమందరం, మేమును మా కుటుంబ సభ్యులు అందరం నీ పరిశుద్ధ మందిరంలో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం మా అందరికి ప్రపంచంలో, దేశంలో ఉన్న మా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి అలాంటి భాగ్యం అనుగ్రహించుతండి. మా పైన నీ తెగులు, కరోనా వైరస్ COVID-19 తండ్రి తెగుళ్లను దూరపరచు, నిర్మూలపరచు తండ్రి. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కటాక్షించు తండ్రి. మా పైన ఈ తెగుళ్లను దూరపరచు తండ్రి నాయన. తప్పకుండా మేము అందరం సంతోషంతో తిరిగి త్వరలో నీ మందిరాలలో మేమందరం చేరి నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యం అనుగ్రహించు. సండే స్కూల్ పిల్లలకు, మాలాంటి వృద్ధులకు అలాంటి భాగ్యం లేదు తండ్రి నాయన. మేము గృహాలలోనే ఉండి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి నాయన. కానీ నీ పరిశుద్ధ మందిరంలో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం అనుగ్రహించుము తండ్రి నాయన. ప్రార్థన ఆలకిస్తాను తండ్రి. తప్పకుండా మా మొర అంగీకరించి మాకు తిరిగి నీ పరిశుద్ధ ఆలయంలో నేను స్తుతించి ఘనపరిచే భాగ్యం, అలాంటి భాగ్యం మా అందరికి దయచేయగలవని కొద్ది విన్నపములు మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిక్కిలి వినయంతో బ్రతనాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని సండే స్కూల్ సూపరింటెండెంట్ సోదరుడు జ్ఞానసుందర్ గారు మనకు పాడి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. సాక్షిగా నేను బ్రతికెదను, సిలువ సాక్షిగా సాక్ష్యమిచ్చెదను. యెహోవా క్రియలను నేను వివరింతును, ప్రభు యేసుని కార్యములను నేను ప్రకటింతును. ఆత్మసాక్షిగా నేను బ్రతికెదను, సిలువ సాక్షిగా సాక్ష్యమిచ్చెదను.
సాక్ష్యమిచ్చెదను యెహోవా క్రియలను నేను వివరింతును ప్రభు యేసుని కార్యములను నేను ప్రకటింతును ఆత్మసాక్షిగా నేను బ్రతికెదను సిలువ సాక్షిగా సాక్ష్యమిచ్చెదను సత్యము దట్టి నడుముకు కట్టి సమాధాన పద రక్షలు తొడిగి సత్యము దట్టి నడుముకు కట్టి సమాధాన పద రక్షలు తొడిగి నీతి వస్త్రములు ధరించి సిలువ సైనికుడనై సాగిపోదును యెహోవా క్రియలను నేను వివరింతును ప్రభు యేసుని కార్యములను నేను ప్రకటింతును ఆత్మసాక్షిగా నేను బ్రతికెదను సిలువ సాక్షిగా సాక్ష్యమిచ్చెదను యెహోవా క్రియలను నేను వివరింతును ప్రభు యేసుని కార్యములను నేను ప్రకటింతును ఆత్మసాక్షిగా నేను బ్రతికెదను సిలువ సాక్షిగా సాక్ష్యమిచ్చెదను రాత్రి వేళ కలుగు భయమును పగటి వేళ ఎగురు బాణమును రాత్రి వేళ కలుగు భయమును పగటి వేళ ఎగురు బాణమును చీకటి వేళ వచ్చు తెగులును ఎదిరించెదను వాక్య ఖడ్గమునై యెహోవా క్రియలను నేను వివరింతును ప్రభు యేసుని కార్యములను నేను ప్రకటింతును ఆత్మసాక్షిగా నేను బ్రతికెదను సిలువ సాక్షిగా సాక్ష్యమిచ్చెదను యెహోవా క్రియలను నేను వివరింతును ప్రభు యేసుని కార్యములను నేను ప్రకటింతును ఆత్మసాక్షిగా నేను బ్రతికెదను సిలువ సాక్షిగా సాక్ష్యమిచ్చెదను యెహోవా క్రియలను నేను వివరింతును ప్రభు యేసుని కార్యములను నేను ప్రకటింతును ఆత్మసాక్షిగా నేను బ్రతి
బ్రతికెదను సిలువ సాక్షిగా సాక్ష్యమిచ్చెదను. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞానసుందర్ గారు. దేవుడు మేము దీవించి మీ తలాంతును అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మనం అందరం కలిసి స్తుతి ఆరాధన ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. మరి స్తుతి ఆరాధనలో సంఘాన్ని నడిపించడానికి క్వైర్ డైరెక్టర్ బల్లెం మైకేల్ గారిని సాదరంగా నేను ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి వల్లభుని చర్యలను వినగించి స్తుతించుడి
ఆశ్రయము పొందితిని. ఆ దేవాని దయతోడనే నాదా ఆశ్రయము పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా నీతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా నీతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. స్తుతి ఆరాధనలో దేవుని నామాన్ని కీర్తించాము, మన హృదయాలను సిద్ధపరచుకున్నాము. దేవుడుకి వందనాలు. దేవుడు ఈరోజు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినకముందు ఈనాటి వర్తమానానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని సహోదరుడి శ్రీమతి డాక్టర్ షారా వినోద్ మాడుగుల గారు చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ దినము కొరకైనటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజులేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ఎంతో సుస్పష్టంగా చదివి వినిపించినటువంటి శ్రీమతి డాక్టర్ షారా వినోద్ మాడుగుల గారికి సంఘపక్షంగా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు అమ్మా. వినబోతున్నటువంటి వాక్యం నిమిత్తమై ప్రార్థనలో నడిపించడానికి సహోదరులు బిఏ రిచర్డ్ సార్ గారిని సాదరంగా ముందుకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకుందాం. దయగల రాజా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనం నాయన. మీకు ప్రార్థించుటకు ఇచ్చిన ఈ అవకాశంకి మీ పాదాలకు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా, మీరు మా కొరకై సిలువలో ప్రాణాలు అర్పించి తిరిగి 3వ రోజు లేచినారు ప్రభా. మీరు కాచినటువంటి సిలువ రక్తంలో మా పాపాలన్నీ కడిగి తండ్రి మమ్మల్ని పవిత్రపరిచి మాకు రక్షణ భాగ్యం ఇచ్చినందుకు కానీ మీ పాదాలకు వెళ్ళేని స్తుతులు స్తోత్రం వందనం నాయన. ప్రతి ఆదివారం మీ ఆలయంలో కూర్చొని మేము గొప్పగా ఆరాధించే భాగ్యం మాకు ఇప్పుడు లేదు నాయన. కరోనా వైరస్ ప్రపంచాన్ని అంతా పట్టి పీడిస్తుంది ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని అయ్యా మీరే కరోనా వైరస్ను అణిచివేయండి తండ్రి. తండ్రి నా ప్రభా, కరోనా వైరస్ను ఇక ముందు కనపడకుండా అణిచివేయి నా ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ఏ తెగులును మీ గుడారంలో ప్రవేశించదని చెప్పిన దేవ, కనికరం చూపించయ్యా, కృప చూపించయ్యా. మరి ఒకసారి కరోనా వైరస్ని అణిచివేసిన తర్వాత మేమందరం కూర్చొని మిమ్మల్ని ఆలయంలో కూర్చొని స్తుతించే భాగ్యం మాకు కలుగ చేస్తామని ప్రార్థిస్తున్నాము. అయ్యా, మా సంఘాన్ని దీవించయ్యా, పాస్టర్లను కాపాడినైనా వారికి మంచి ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించండి. వారి కుటుంబాలను కూడా కాపాడినైనా సంఘ పెద్దలందరినీ దీవించినైనా, సంఘ కౌన్సిల్ మెంబర్స్ని కూడా దీవించినైనా, ఇంకా సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించయ్యా. మేమందరం కలిసి ఐకమత్యంతో మీ రాజ్యాభివృద్ధి కొరకు పోరాటకు మాకు నేర్పించయ్యా.
ప్రేమ కలిగిన జీవితం మాకు అనుగ్రహించిన ప్రభా, ఇప్పుడు మీ దాసుడు తండ్రి వాక్యాన్ని బోధించుండగా తండ్రి కుమారుని మీ యొక్క శిలువ చాటున మరుగుపరిచి జ్ఞానాన్ని అనుగ్రహించిన ఆయన అయ్యగారు బోధిస్తున్నప్పుడు మేము భక్తి శ్రద్ధలతో విని ఆ మాటలు మేము హృదయంలో పెట్టుకొని మరి మేము వాటిని పాటించినటువంటి బుద్ధి జ్ఞానం మాకు దయచేయండి. ఈ దినమంతా మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించమని కొద్ది మనవులు యేసయ్య ఘననామం వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చక్కని ప్రార్థనలో మమ్మల్ని నడిపించినందుకు సంఘపక్షంగా బిఏ రిచర్డ్ సార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ సార్. ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈ నిర్బంధ దిగ్బంధ పరిస్థితిలో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఆయన మహాకృపను బట్టి ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలను నేర్పిస్తూ మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి ఆన్లైన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని సాదరంగా హృదయపూర్వకంగా సంఘపక్షంగా సంఘ కాపరిగా నేను ఆహ్వానిస్తున్నాను. మరి విశేషంగా నూతన దంపతులను మరి ఈ ఆన్లైన్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ప్రియులారా, మరి ఈరోజు నా వాక్యానికి ఇవ్వబడినటువంటి నామకరణ చిరుజీవులే కానీ అవి అసమానమైనటువంటివి సంఘటితంగా. చిరుజీవులే కానీ అవి అసమానమైనవి సంఘటితంగా. ప్రియులారా, ఈరోజు దేవుడు అతి చిరుజీవులను చూసి సత్యాన్ని నేర్చుకోమంటున్నాడు, ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోమంటున్నాడు. ఎన్నో సందర్భాలలో మన జీవితాన్ని మనం నేర్చుకోవడానికి ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తుంటాం, కానీ ఆ గొప్ప దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు సూక్ష్మంలో మోక్షాన్ని మనకు చూపిస్తున్నాడు. ప్రియులారా, ఆ చిరుజీవులలో ఉన్నటువంటి ఆ ఆసక్తి, ఆ చిరుజీవులలో ఉన్నటువంటి ఐక్యత, ఆ చిరుజీవులలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఎలాంటి జటిలమైనటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని మరి ఉప్పెనలా అవి సాగిపోతూ మరి ఎలాంటి ప్రగతిని సాధించగలవో అన్న వాస్తవాన్ని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కరోనా ప్రబలుతున్నటువంటి దినాలలో, రాజులు, ప్రభువులు, ప్రభుత్వాలు గజగజలాడుతున్నటువంటి దినాల్లో ఏం చేయాలో దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉన్నటువంటి వేళ దేవుడు అంటున్నాడు, ఆ చిరుజీవులను చూసి మీరు సత్యాన్ని నేర్చుకోండి. ఆ చిరుజీవులు ప్రపంచాన్ని చూసి, ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను చూసి అవి భంగపడవు, కానీ ఐక్యతతో ముందుకు వెళ్తాయి. ఈరోజు సార్వత్రిక సంఘము నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యము, ప్రతి విశ్వాసి నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, మనమందరము ఐక్యంగా విశ్వాసులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము మన యొక్క ప్రతి భేదాలను విడిచిపెట్టి, పరిస్థితులను మరచిపోయి అందరము ఐక్యంగా దేవుని బిడ్డలుగా ప్రార్థనలో ఏకీభవించినప్పుడు పరిస్థితులను దేవుడు మారుస్తానని, పరలోకములో నుండి ఆయన తొంగి చూసి మన దేశాన్ని స్వస్థపరుస్తానని, ఆరోగ్యాన్ని అభివృద్ధినిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మరి మనం ఐక్యంగా సాగితే ఎలాంటి ప్రగతిని మనం సాధించగలమో, మన ద్వారా ఎలాంటి గొప్ప కార్యాలు జరగగలవో సాతానుడు మన శత్రువు కూడా ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనల్ని అందరినీ రకరకాల భావాల చేత, రకరకాల కారణాల చేత వాడు విడగొడుతున్నాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే, నా సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవ జాలవు. అంటే సంఘమంతా, సార్వత్రిక సంఘమంతా ఐక్యపడినప్పుడు మరి భేదాలను విడిచిపెట్టి, ప్రాంతీయతను విడిచిపెట్టి, వర్గాలను విడిచిపెట్టి మనమందరము ఒక తాటిపైన ఈరోజు నిలవగలిగితే, ప్రార్థించగలిగితే, ఐక్యంగా ముందుకు సాగగలిగితే ఎంత ప్రగతిని మనం సాధించగలమో, ఈ మహమ్మారిని మన దరిదాపుల్లో నుండి ఏ విధంగా తరిమివేయగలమో అన్న సత్యాన్ని ఆ చిరుజీవులను చూపిస్తూ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24 నుంచి 28 వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ విధముగా రాయబడినది, మిడతలకు రాజు లేడు, అయినను అవి అన్నియు పంక్తులు తీరి సాగిపోవును. మిడతలకు రాజు లేడండి, కానీ క్రమశిక్షణతో పంక్తులుగా అవి ముందుకు వెళుతున్నాయి. ఈరోజు నీకు నాకు రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరు అన్నది ఆలోచిస్తున్నావా? సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు రాజుగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, కాపాడేవాడుగా ఉన్నాడు, నడిపించేవాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ,
ఆ సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా? లేక చిన్న మహమ్మారిని చూసి గజగజలాడిపోతున్నావా? వెనకడుగు వేస్తున్నావా? ఈరోజు దేవుడు భూమండలము పైన ఉన్నటువంటి 25 లక్ష జీవకోటిలో నుండి 4 జీవులను చూసి సత్యాన్ని నేర్చుకోమంటున్నాడు. ఆ 4 చిరుజీవులు ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయంటే వాటిలో ఉన్నటువంటి వివేచన, వాటిలో ఉన్నటువంటి క్రమశిక్షణ, వాటిలో ఉన్నటువంటి పట్టుదల, వాటిలో ఉన్నటువంటి ఐక్యత ప్రభువే మానవ కోటికి సత్యాన్ని నేర్పించే విధంగా వాటిని మరి దేవుడు అభిషేకించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే సమూహంగా అవి ఎంత ప్రభావం చూపుతాయో అన్నది నీవు నేను గమనించాలి. సమూహంగా అవి సాగినప్పుడు పరిస్థితులను అవి మార్చివేస్తాయి. 1958 సంవత్సరంలో ఆఫ్రికా దేశంలో లేక ఆఫ్రికా ఖండములో ఈ మిడతల దండు ఎంత ప్రమాదకరంగా మారిందంటే అవి సమూహాలుగా వెళ్ళి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 22 దేశాలలో, మరి ఆఫ్రికా ఖండములో ఉన్నటువంటి 22 దేశాలలో దాదాపుగా 2.5 మిలియన్ అంటే 25 లక్షల మంది ప్రాణాన్ని కోల్పోయారు. కారణం ఏమిటంటే మిడతల దండు చేసినటువంటి దాడిని బట్టి పంటలన్నీ కూడా సర్వనాశనమయ్యాయి. సర్వనాశనమైనటువంటి కారణాన్ని బట్టి అనేకులు ఆకలి చావుతో మరణించినట్లుగా చరిత్ర పుస్తకాలు మనకు బోధిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాధి మానవాళిని కబలిస్తున్నటువంటి వేళ, ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాధి పరిస్థితులను ఎంతో జటిలంగా కఠినంగా మారుస్తూ మానవ కోటి ఎంతో బాధలో దిగ్బంధములో ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వేళ దేవుడు అంటున్నాడు, సంఘంగా మీరు ఐక్యపడి, సంఘంగా మీరు ప్రార్థన చేస్తే, సంఘంగా నా సన్నిధిలో మీరు మొరపెడితే సార్వత్రిక సంఘాన్ని బట్టి ప్రపంచాన్ని నేను స్వస్థపరుస్తాను, మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, మీ కుటుంబాలను నేను స్వస్థపరుస్తాను, అద్భుతమైనటువంటి కార్యాలను జరిగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు నీవు నేను గమనించాలి. ఆ మిడతలు ఆఫ్రికా దేశాన్ని ఆ రోజు విలయ తాండవం చేశాయి. కారణం ఏమిటంటే ఐక్యత ఉన్నది. ఈరోజు కరోనా ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి వేళ నీవు నేను ఐక్యతతో మన భేదాలను మనం విడిచిపెట్టి ఐక్యతతో సమూహంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలను జరిగిస్తానని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక మహాకవి అన్నాడు. ప్రియులారా, మనం కలిసి ఉంటేనే కార్యాలను చేయగలము, విడివిడిగా ఏం చేయలేమండి. ఆ మిడతలు దండుగా వచ్చాయి కాబట్టి అద్భుతాలను చేయగలిగాయి. ఈరోజు నీవు నేను కలిసి నడిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. రెండో విషయం ఏమిటంటే దేవుడు పంపించినటువంటి తెగులలో 8వ తెగులు మిడతల దండు. ప్రియులారా, ఆ రోజు దేవుడు మిడతలలో ఉన్నటువంటి ఐక్యతను బట్టి మిడతలను వాడుకొని ఆ ఫరో రాజ్యాన్ని గడగడలాడించాడు. ఆ రోజు ప్రపంచంలోనే అలనాటి శక్తివంతమైనటువంటి ఆ ప్రపంచాన్ని దేవుడు గడగడలాడించడానికి సింహాన్నో మరదేన్నో వాడుకోలేదండి, ఆ చిరుజీవులనే వాడుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? వాటిలో ఐక్యత ఉన్నది. ఈరోజు ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి మహమ్మారిని మన దరిదాపుల్లో నుండి వెళ్ళడానికి దేవుడు బలహీనులమైనటువంటి మనలను, ఎన్నిక లేనటువంటి మనలను మన జీవితాల ద్వారా ప్రపంచానికి మేలును చేయడానికి, స్వస్థతను తీసుకుని రావడానికి ఐక్యతతో మీరు ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ జీవులు మనిషికి హాని చేయలేదు, కానీ పంటలకు హాని చేశాయి. ప్రియులారా, ఈరోజు నీవు నేను ప్రపంచానికి మేలు చేయడానికి, మనుషులకు మేలు చేయడానికి, మనుషుల జీవితాలలో అద్భుతాన్ని జరిగించడానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడని, మనము ప్రపంచానికి అవసరమైనటువంటి వారమని, మనము ఉప్పు అని, మనము వెలుగు అని ప్రపంచము చూసే విధంగా ఈ పరిస్థితులలో దేవుడు మనల్ని ఐక్యపరుస్తున్నట్టుగా నీవు గమనించగలుగుతున్నావా? మూడవ విషయం ఏమిటంటే, వెనక జారిపోయినటువంటి ఇశ్రాయేలీయులకు సత్యాన్ని నేర్పడానికి ఆ రోజు దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే, విలువలు మరిచినటువంటి మానవ జాతికి ఈరోజు సత్యాన్ని నేర్పడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. ఆ రోజు మిడతల దండు ద్వారా మరి దేవుడు వారికి సత్యాన్ని నేర్పించడానికి యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించినట్లుగా మనం చూస్తున్నామే. ఈరోజు నీ ద్వారా నా ద్వారా విలువలు కోల్పోయినటువంటి మానవ కోటికి దేవుడు సత్యాన్ని బోధించడానికి సైన్యంగా దేవుడు నిన్ను నన్ను ఐక్యపరిచి ముందుకు నడిపిస్తున్నాడు అన్న సత్యాన్ని నీవు గ్రహించగలుగుతున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సైన్యము కూడా చేయలేని పనిని ఈ
మిడతల దండు చేయగలుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కరోనా కారణాన్ని బట్టి దేశాలే చేతులెత్తేశాయి, ప్రభుత్వాలే చేతులెత్తేశాయి, ప్రభువులే చేతులెత్తేశాయి. ఇక మా వల్ల ఏం కాదండి, మేమేమీ చేయలేము. ప్రియులారా, ఇలాంటి పరిస్థితిలో ప్రపంచాలకు నిరీక్షణ ఏదే? ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికి దిక్కు ఎవరంటే దేవుడు మాత్రమే. ఆ దేవుడు అంటున్నాడు, నా నామము పెట్టబడినటువంటి నా ప్రజలు ఐక్యతతో ముందుకు వచ్చి ప్రార్థన చేస్తే నేను అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తాను, ఆశ్చర్య కార్యాలను చేస్తాను. ప్రియులారా, ఈరోజు మిడతలలో ఉన్నటువంటి ఐక్యతను నీవు నేను నేర్చుకోవాలి. మిడతలలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సహవాసాన్ని నీవు నేను నేర్చుకోవాలి. మరి మిడత ఒక్కటిగా ఉంటే చంపడం చాలా సులువు, కొన్ని మిడతలను తరిమి వేయటం చాలా సులువు. కానీ దండుగా అవి కదిలినప్పుడు, సమూహంగా అవి కదిలినప్పుడు ఒక సైన్యాన్ని కూడా గడగడలాడించగలవు. సైన్యము చేయలేనటువంటి విచ్ఛిన్నాన్ని అవి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని అవి కలిగి ఉన్నాయి. ఈరోజు కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వేళ దేవుడు అంటున్నాడు, కరోనానే వణికించగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి స్థితిని మీరు కలిగి ఉన్నారు. ఆ స్థితి ఏమిటంటే ప్రార్థించటం. ప్రియులారా, ఈరోజు ప్రార్థనకు ఉపక్రమిస్తాము. ఈరోజు సంఘాలన్నీ ఐక్య ప్రార్థనలో మనం ఏకీభవించి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ప్రపంచంలో నుండి ఈ మహమ్మారిని తరిమివేసి ఏ ఉద్దేశముతో ఆయన ఈ మహమ్మారిని అనుమతించాడో ఆ ఉద్దేశము అంటే సంఘాలను ఐక్యపరచటం, విశ్వాసులను ఐక్యపరచటం. మరి మనకివ్వబడినటువంటి బాధ్యతలో మనము ముందుకు వెళ్ళి అనేకులను దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి జ్ఞానయుక్తంగా వివేకంగా ముందుకు వెళ్ళే కృప దేవుడు దయచేయునుగాక. ఈ చిరుజీవి యొక్క బరువు దాదాపుగా 4 గ్రాములు ఉంటుందండి, 2 గ్రాములు ఉంటుందండి. అంత చిన్న బరువు ఉన్నటువంటి ఈ జీవి, దాదాపుగా 6 అంగుళాల పొడుగున్నటువంటి ఈ జీవి ఎంత విచ్ఛిన్నాన్ని చేస్తుందంటే, తనకు మరి సమయం ఉన్నప్పుడు అది గుడ్లు పెట్టుతుంది. ఆ గుడ్లను ఎంతో భద్రంగా అది పొదుగుతుంది. ఆ తర్వాత కాలంలో అనుకూల సమయంలో అవి సైన్యంగా మార్చబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చి ఆ మిడతలను చూసి మనం నేర్చుకోమంటున్నాడు. ఏం నేర్చుకోమంటున్నాడంటే, విలయాన్ని చూసి విలపించటం కాదు, కానీ విప్లవాత్మకమైనటువంటి ఉజ్జీవాన్ని నేను మీ జీవితాలలో, మీ సంఘాలలో, మీ దేశంలో, మీ పరిస్థితులలో కలిగించడానికి, నేను మిమ్మల్ని ఐక్యపరచడానికి ఈ పరిస్థితిని వాడుకుంటున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవునితో ఐక్యంగా ఉన్నావా? కుటుంబముతో ఐక్యంగా ఉన్నావా? బంధువులతో ఐక్యంగా ఉన్నావా? సంఘములో ఐక్యంగా ఉన్నావా? ఉంటే నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు మిడతలకు అంత శక్తివంతమైనవిగా, అంత ప్రభావవంతమైనవిగా ముందుకు సాగడానికి కారణం ఏమిటంటే ఆ మిడతలలో ఉన్నటువంటి ఐక్యత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి గాలి గమనాన్ని బట్టి ప్రయాణం చేస్తాయి. ఎందుకంటే అవి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేవు. చిరుజీవులు మరి దాదాపు 2 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్నటువంటి ఈ చిరుజీవులు ఎంత దూరం ప్రయాణం చేస్తాయి? వాటి బలం ఎంత, వాటి శక్తి ఎంత? కానీ వాటి ప్రయాణానికి అవి తెలివిగా గాలి యొక్క గమనాన్ని అవి వాడుకుంటాయి. ప్రియులారా, ఈరోజు నీవు నేను బలహీనులమే కావచ్చు, నీవు నేను శక్తిహీనులమే కావచ్చు, కానీ ఆ బలవంతుడైనటువంటి దేవుని ఆత్మ ద్వారా, ఆ ఆత్మ నడిపిస్తున్నటువంటి విధానంలో మనం నడిచినట్లయితే, ఐక్యంగా మనం ముందుకు సాగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు గంభీరమైనటువంటి కార్యాలు చేస్తాడు. ప్రపంచం గుర్తించే కార్యాలను చేస్తాడు. ఈరోజు మిడతల దండును చూసి ప్రపంచం వణికిపోతుంది. సాతాను రాజ్యము వణికిపోవాలి, సాతాను శక్తులు కూలదొరబడాలంటే, పాతాళము యొక్క ద్వారాలు మన ఎదుట నిలవకుండా పడిపోవాలంటే ఐక్యతతో మనం ముందుకు వెళ్ళాలి, అనురాగంతో మనం ముందుకు వెళ్ళాలి, ప్రార్థనతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మిడతల నుండి, ఈ చిరుజీవుల నుండి 3 సత్యాలను మనం నేర్చుకుంటుండగా, దేవా నాతో మాట్లాడు నాయనా. మరి ఈరోజు నేను అందరితో ఐక్యంగా ఉండలేకపోతున్నాను, అందరితో ప్రార్థనలో ఏకీభవించలేకపోతున్నాను, అందరిలో ఏదో ఒక బలహీనతను చూస్తున్నాను, ఏదో ఒక చెడ్డ మాట, కాని మాట, అనవసరమైనటువంటి మాట, అంతా నాకు సాతానుడు చెడునే చూపిస్తున్నాడు, కానీ ఐక్యపరిచే మార్గాలే నాకు కనిపించటం లేదు. ప్రియుడా, ఈరోజు ప్రతి మనిషి బలహీనుడే, కానీ ఆ బలహీనుడు మరి దీనత్వంతో, ఐక్యతతో దేవుని మాటను బట్టి కలిసి ఆ దేవునికి ప్రార్థిస్తే అద్భుతాలు జరిగిస్తాడు అని ఈ చీమల ద్వారా, ఈ మిడతల ద్వారా, ఈ చిరుజీవుల ద్వారా
దేవుడు మనతో మాట్లాడుతుండగా నాతో మాట్లాడి ఆ 3 విషయాల ద్వారా నన్ను బలపరిచి ముందుకు నడిపించి నీ కొరకు ఒక బలమైనటువంటి సైన్యంగా ఆ సైన్యంలో నేను కూడా నా పాత్రను నా భూమికను పోషించే కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా నీ బిడ్డలుగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. ఐక్యతలో ఉన్నటువంటి శక్తి ఏమిటో సాతానుకు తెలుసు. ఐక్యంగా ఉన్నటువంటి బిడ్డలు ప్రార్థన చేస్తే పరిస్థితులు ఏ విధంగా మారుతాయో శత్రువుకు తెలుసు ప్రభా. అయితే ఆ శత్రువు మాలో ఉన్నటువంటి బలహీనతలను ఆసరా చేసుకుని మమ్మలను విడగొడుతున్నాడు, మా జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు ప్రభా. ఎప్పుడైతే మేము కలుస్తామో ఏకాత్మ చేత, ఏక మనస్సు చేత, ఏక హృదయం చేత మేము కలుస్తామో అప్పుడు నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తామో అద్భుతాలు జరిగిస్తామని నీ వాక్యమే సెలవిస్తుంది ప్రభా. ఆ చిరుజీవుల నుండి మీరు నేర్చుకోమని నీవు బోధిస్తున్నావు. ఆ చిరుజీవులలో ఉన్నటువంటి ఆ గొప్ప ఐక్యత ఈనాడు సార్వత్రిక సంఘములో దయచేయండి. ఎన్నో భయంకరమైనటువంటి విభేదాలతో విచ్ఛిన్నమైపోయాము. ఒకరంటే ఒకరికి పడనటువంటి పరిస్థితి, ఒక సంస్థ గురించి మరొక సంస్థ ప్రభా తప్పుగా మాట్లాడడం, ఒక సేవకుని గురించి మరొక సేవకుడు తప్పుగా మాట్లాడడం ప్రభా, రకరకాల పరిస్థితులను బట్టి ఈరోజు ఎంతో శక్తివంతమైన సజీవమైన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నప్పటికీ మా జీవితాలు శక్తిహీనంగా ఉండడానికి కారణం అదే ప్రభా. మా కన్నులను తెరిపించండి. ఐక్యంగా మేమున్నప్పుడు కరోనానే కాదు ఏ తెగులునైనా మేము ఎదిరించగలమని, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వాటిని మేము మా ప్రార్థనా జీవితం ద్వారా, మా ఐక్యత ద్వారా మమ్మల్ని దేవుడు వాడుకొని లోకానికి వెలుగును, లోకానికి సారాన్ని అందించగలిగినటువంటి మా ప్రార్థనా జీవితం ద్వారా అద్భుతాలను జరిగిస్తాడని మరొకసారి మేము ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడమని, బలపరిచి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24 నుంచి 28 వచనాల నుండి 3 విషయాలను మనం గమనిస్తాం. మొట్టమొదటి విషయం ఏంటంటే రియాక్టింగ్ టు ది రైట్ టైం. సరి అయినటువంటి సమయానికి సరి అయిన రీతిలో స్పందించడం. రెండవది మూవింగ్ కలెక్టివ్లీ, సమూహంగా ఐక్యంగా ముందుకు సాగటం. మూడవది వెన్ యు జాయిన్ హ్యాండ్స్ జైంట్స్ విల్ జంప్ అవే ఫ్రమ్ యువర్ వే. నీవు చేతులు కలిపి ప్రార్థనతో ఐక్యమత్యముతో ముందుకు సాగినప్పుడు అతిరథ మహారథులు కూడా నీ మార్గములో నుండి వైదొలుగుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి మహమ్మారైనా, ఎలాంటి తెగులైనా, ఎలాంటి విచ్ఛిన్నతను కలిగించగలిగినటువంటి ఏదైనా, ఏ ప్రమాదకరమైన శక్తినైనా నీ మార్గములో నుండి దేవుడు వైదొలిగిస్తాడు. ప్రియుడా, ఈ సత్యాన్ని గమనిస్తున్నామా? ఈరోజు నీవు నేను చూసినట్లయితే మిడతలకు రాజు లేడు, అయినా అవన్నీ కూడా సమూహంగా ముందుకు సాగుతున్నాయే. రోడ్డు పైన పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఇంకా చెప్పవలసిన పనేముందండి? మనుషులు సిగ్నల్ దగ్గర, లైట్ల దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా చూస్తారు. పోలీసు లేకపోతే వెంటనే సిగ్నల్ జంప్ అయ్యి వెళ్ళిపోతుంటారు. ప్రియులారా, ఈరోజు మనిషికి క్రమశిక్షణ లేదు. ఈరోజు మనిషికి నిబద్ధత కనిపించినటువంటి పరిస్థితి. మనిషి ఎంత క్రమశిక్షణ అరాహిత్యంతో బ్రతుకుతున్నాడో కొన్ని సంభవాలను చూస్తే మనకు అర్థమవుతుంది. పోలీసు పైన ఉన్నటువంటి భయం, కెమెరా పైన ఉన్నటువంటి భయం, చాలాన్ పైన ఉన్నటువంటి భయం నిజంగా మనిషిలో కొంత వేరకు క్రమశిక్షణ తీసుకొని వస్తుందేమో, కానీ నిజంగా ఆ చిరుజీవులకు రాజు లేడు, ఆ చిరుజీవులకు పోలీసు వ్యవస్థ లేదు, ఆ చిరుజీవులకు ఇంకేంటి లేవండి. కానీ క్రమశిక్షణతో వెళ్ళగలిగే మనస్సు వాటికున్నది, క్రమశిక్షణతో నడవగలిగినటువంటి ఐక్యత వాటికున్నది. ప్రియుడా, ఈరోజు గమనిద్దాం. ఈరోజు నీవు నేను ఐక్యతతో ముందుకు వెళ్ళి ప్రార్థనలో ఏకీభవిస్తే దేవుడు అంటున్నాడు 133వ కీర్తనలో, శాశ్వత జీవితాన్ని ఇస్తాను, అక్కడ ఆశీర్వాదాన్ని ఇస్తాను, అక్కడ ఆరోగ్యాన్ని ఇస్తాను, అక్కడ అభివృద్ధిని ఇస్తాను, అక్కడ గొప్ప శక్తిని నేను ఇస్తాను. ప్రియుడా, ఆ సత్యాన్ని మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా ఈ మిడతలలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే రియాక్టింగ్ టు ది రైట్ టైం. సరి అయిన సమయానికి సరిపోయే స్పందన. సరి అయిన సమయానికి సరిపోయే స్పందన.
ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనం గమనిస్తే దేవుడు వారికి ఎలా బ్రతకాలో, మీరు పాపములో నుండి లేక ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడిన తర్వాత వాగ్దాన దేశంలోనికి వెళుతున్నటువంటి నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు అక్కడ రాయించాడు. నువ్వేం చేయాలో ఏం చేయకూడదో ద్వితీయోపదేశకాండంలో మరి దేవుని వాక్యంలో అనేకమైనటువంటి స్థలాలలో ఆయన సత్యాన్ని రాయిస్తే ఈ ఇశ్రాయేలీయుడు దేవుని ప్రజ ఆ సత్యాన్ని మర్చిపోయారు, గుర్తించలేకపోయారు, సమయాన్ని బట్టి స్పందించలేకపోయారు. దేవుడు రాజులను పంపాడు, ప్రవక్తలను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, కానీ సమయానికి వారు స్పందించలే. ఆ కారణాన్ని బట్టి వారు దేశం విచ్ఛిన్నమైపోయింది, వారు చెదరగొట్టబడ్డారు, వారి జీవితం చాలా దయనీయంగా మార్చబడింది. ప్రియులారా, ఈరోజు సమయానికి సరిపోయే స్పందనను నీవు కలిగి ఉన్నావా? పరిస్థితులలో నీవు స్పందిస్తున్నావా? దేవుడు నీతో ప్రేమగా ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలీయులు అంత ఊచకోతను అనుభవించడానికి, అలనాడు ఇశ్రాయేలీయులు ఆ పరిస్థితుల గుండా వెళ్ళడానికి కారణం ఏమిటంటే పరిస్థితులకు వారు స్పందించలే. లోక రక్షకుడు వచ్చింది కూడా వారు గుర్తించలేనటువంటి మతాచారాలలో బ్రతికారు, మూఢ నమ్మకాల్లో బ్రతికారు. మనుషులకు దేవుని వాక్యానికన్నా నమ్మకాలను బోధించడం, ఆచారాలను బోధించడం వారు నేర్చుకున్నారు. ఈరోజు నీవు నేను ఆచారాల్లో బ్రతుకుతున్నామా? లేక దేవుడు అంటున్నాడు ఐక్యతతో బ్రతకండి, అనురాగంతో బ్రతకండి, ప్రేమతో బ్రతకండి, దయతో బ్రతకండి. ప్రియుడా, ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం గుర్తించమో ఇలాంటి పరిస్థితుల్లో, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి పరిస్థితులలో దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయలేము. దేవుడు మనల్ని గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీరు ఏది అడిగినా అది నేను నెరవేరుస్తానన్నాడు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదన్నాడు. ఎందుకని? అన్ని గొప్ప మాటలు, అన్ని గొప్ప వాగ్దానాలు మనం కలిగి ఉన్నప్పటికీ శక్తిహీనులుగా మనం బ్రతుకుతున్నామంటే మనలో ఐక్యత కొరవైపోయింది. ప్రియులారా, ఐక్యతతో, అనురాగంతో సార్వత్రిక సంఘము, సంఘాలన్నీ, కుటుంబాలన్నీ, వ్యక్తులన్నీ ఏకాత్మ చేత, ఏక మనస్సు చేత దేవుని మాటను బట్టి అడుగులు వేసి ప్రార్థనలో మరి ఉపక్రమిస్తే, ఏకీభవిస్తే దేవుడు ఈ తెగులును తరిమి వేస్తాడని, ఆ తరివి వేసినటువంటి ఘట్టాన్ని ప్రపంచం వీక్షిస్తుందని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు నువ్వు ఉపవాసం ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ప్రియుడా, నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. దేవుడు నిన్ను వాడుకోవడానికి, నీ కుటుంబాన్ని వాడుకోవడానికి, నీ సంఘాన్ని వాడుకోవడానికి, ప్రపంచాన్ని, సార్వత్రిక సంఘాన్ని ఐక్యపరచడానికి దేవుడు ఈ పరిస్థితులను అనుమతించాడు. నినివే పట్టణంలో కష్టం వచ్చినప్పుడు రాజు నుండి రౌతు వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా, మరిచిపోయావా? ఆ పరిస్థితికి వారు సరి అయినటువంటి రీతిలో స్పందించారు కాబట్టి దేవుడు కరుణించాడు కదా. ప్రియుడా, ఈరోజు నీవు నేను నేర్చుకుందాం. ఇశ్రాయేలీయులు స్పందించలేకపోయారు, ఆ కఠినమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈరోజు నీవు నేను స్పందించగలిగితే మనల్ని బట్టి ప్రపంచము మేలైన దీవెనకరమైనటువంటి పరిస్థితులను చూడాలి అంటే మనము ఐక్యపరచబడి ముందుకు వెళ్ళాలి. రెండవదిగా మనం చూస్తే, ఏ దేశాలలో నుండి అయితే సువార్త మనకు వచ్చిందో, ఏ దేశాలలో నుండి అయితే మిషనరీలు మన దేశానికి వచ్చారో, ఈరోజు ఆ దేశాలలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సంఘాలు లేక మందిరాలు అమ్మబడుతున్నాయి. మరి సంఘ అభివృద్ధి కొరకు తీసుకోబడినటువంటి మాన్యాలు అమ్ముకుంటున్నారు. ఆ పరిస్థితి అక్కడే కాదండి, మన దగ్గర కూడా గమనిస్తున్నాం. చాలా విచారం. కారణం ఏమిటంటే భవిష్యత్తును చూడలేకపోతున్నారు, ఐక్యతలో ఉన్నటువంటి శక్తిని చూడలేకపోతున్నారు. ప్రియుడా, ఈరోజు నీవు నేను స్పందిస్తాం. పరిస్థితులలో దేవుడు సంఘాన్ని ఉజ్జీవింపచేయడానికి, కుటుంబాలను ఉజ్జీవింపచేయడానికి, దేశాన్ని ఉజ్జీవింపచేయడానికి, ప్రపంచాన్ని స్వస్థపరచడానికి మనల్ని ఐక్యపరుస్తున్నాడని, ఈ పరిస్థితి ద్వారా దేవుడు మనల్ని అందరినీ దగ్గరికి నడిపిస్తున్నాడని, జీవితానికి ఉన్నటువంటి విలువను మనకు బోధిస్తున్నాడని నీవు గుర్తించగలుగుతున్నావా? ఈ జీవితం ఏంటండి? ఈరోజు కరోనాను బట్టి రాజులే కదలలేకపోతున్నారు. ఒకడితో ఒకడు మాట్లాడాలంటే మూతికి గుడ్డ 3 అడుగుల దూరం. ఎంత విచారం! ప్రియులారా, ఇంత చిన్న జీవితాన్ని చూసుకొని దేవుడు మనకు ఇస్తున్నటువంటి పరిస్థితులను బట్టి స్పందిస్తూ ఆయన కొరకు బ్రతకడానికి బదులుగా నీవు నేను ఎలా బ్రతుకుతున్నాం? ఐక్యతతో బ్రతుకుదాం, అనురాగంతో బ్రతుకుదాము, సమాధానాన్ని వెతుకుదాము, దానిని వెంటాడుదాము. విభజించటం కాదు, పాలించటం కాదు. విభజించి పాలించినటువంటి, రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఈరోజు ఏమైంది?
విభజించి పాలించి ఏం సాధిస్తావు అంటే ఏమీ సాధించలేవు. ఈరోజు ఆ దేశాలలో దేవుడు కనిపించటం లేదు. ఆ దేశాలలో సంఘాలు అమ్మబడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను నేర్చుకుందాం. దేవుడు ఈ కరోనాను ఎందుకు అనుమతించాడంటే సంఘాన్ని ఐక్యపరచడానికి, సంఘానికి ప్రార్థన విలువను నేర్పడానికి, సంఘాన్ని దేవుని వాక్యంలో స్థిరపరచడానికి, దేవుడు తన రాకడ ముందు అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించడానికి, సంఘము బలపడి ముందుకు వెళ్ళడానికి ఈ పరిస్థితులను అనుమతిస్తున్నాడన్నది నీవు గ్రహించగలుగుతున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ దేశాలలో మరి ఆ తరం వారు ఆ పరిస్థితిని గుర్తించలేకపోయారు, స్పందించలేకపోయారు. ఐక్యత లేని కారణాన్ని బట్టి, రకరకాల విభేదాలను బట్టి మరి ఆ మరొక తరాన్ని వారు మైమరిచిపోయారు. కాబట్టి ఆ తరం దేవుడు లేని తరంగా వారు వచ్చారు. ప్రియుడా, ఈరోజు నీవు నేను ఆలోచిస్తున్నామా? భారతదేశంలో అనేకులు యవనస్తులున్నారు. వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడు ఈ పరిస్థితులను మనల్ని అనుమతించినప్పుడు మన బిడ్డలను కూర్చోబెట్టి, బిడ్డ, జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో అందంగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకాలంటే మనం ఐక్యతతో, దేవునితో ఐక్యపరచబడినటువంటి బిడ్డలుగా, సంఘముతో ఐక్యపరచబడినటువంటి బిడ్డలుగా, సమాజంలో ప్రార్థనలో ఐక్యపరచబడినటువంటి బిడ్డలుగా మనం బ్రతికితే దేవుడు గొప్పగా మన జీవితాలను వాడుకుంటాడు. మన జీవితాల ద్వారా అనేకులకు మేలును మరి దీవెనను ఆయన కలుగజేస్తాడని చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్లి విందుకు అనేకులు ఆహ్వానించబడ్డారు. కానీ అనేకులు సరి అయిన సమయానికి స్పందించకుండా రకరకాల కారణాలు చెప్పారు. కాబట్టి వారందరూ కూడా చీకటి బిలములోనికి తోయబడ్డారు. ప్రియుడా, ఈరోజు కారణాలు చెబుతున్నావా? ప్రార్థనకు నాకు సమయం లేదండి, వాడితో నేను మాట్లాడనండి, వాడంటే నాకు పడదండి, నా హుకుమే నడవాలండి, మా ఊళ్ళదే చెల్లాలండి, వాడు వీడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నావు? ఆలోచిస్తూ మాట్లాడుతున్నావా, లేక అనవసరంగా మాట్లాడుతున్నావా? జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఈ గుండె ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఈ స్వరం ఎప్పుడు మూగబోతుందో తెలియదు. అంత చిన్న జీవితానికి ఎందుకండి పనికిరానటువంటి పంతాలు, పట్టింపులు? దేవుడు నిన్ను ప్రేమతో ప్రోత్సహిస్తున్నాడు. ఈ కరోనా లాంటి తెగులను చూస్తూ ఇంకా నీ మనసు మారటం లేదా? ఐక్యంగా ముందుకు సాగుదాం, ప్రార్థనలో ముందుకు సాగుదాం, ప్రేమలో ముందుకు సాగుదాం. మరి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడంలో, ఒకరిని ఒకరు గౌరవించడంలో, ఒకరిని ఒకరు గణపరచడంలో, ఒకరిని ఒకరు అభినందించడంలో ముందుకు వెళ్దాం. కిందికి లాగటం కాదు, ఎదుట గురించి నీచంగా మాట్లాడడం కాదు, తప్పు మార్గంలో అతిశయించటం కాదు, కానీ మేలైన మార్గాన్ని దేవుడు మనకు చూపించాడు, ప్రేమ మార్గాన్ని దేవుడు మనకు చూపించాడు. ఆ ప్రేమలో ఉన్నటువంటి శక్తి ఏమిటో సిలువలో ప్రపంచం గుర్తించే విధంగా ఆయన చేశాడు. ఈరోజు ఆ శక్తివంతుడైనటువంటి దేవుని బిడ్డగా, ఆ శక్తివంతమైన దేవుని సంఘంగా, దేవునితో ఐక్యపరచబడి, ప్రార్థనలో ఐక్యపరచబడి, ప్రతి విధమైనటువంటి శోధనను, ప్రతి విధమైనటువంటి తెలుగులను, ప్రతి విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగేటువంటి పరిస్థితిని దేవుడు మనకు దయచేయాలి. నాలుగవదిగా మనం గమనించినట్లయితే, ఆ ధనికుడు, లాజరు ఇద్దరు చనిపోయారు. లాజరు ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మునున్నాడు. ధనికుడు ఎక్కడున్నాడు? యాతన కలిగినటువంటి స్థలంలో ఉన్నాడు. ప్రియుడా, ధనికుడికి దేవుడు అన్నీ ఇచ్చాడు. ఐశ్వర్యం ఇచ్చాడు, హోదానిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ వాటిని పట్టుకొని వేలాడాడు ఆ ధనికుడు. దేవుని గురించి ఆలోచించలేదు. దేవుడిస్తున్నటువంటి సందేశాన్ని వాడు గ్రహించలేకపోయాడు. ప్రియుడా, ఈరోజు దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు కదా. ఇచ్చినటువంటి దేవుడు ఆయన మనస్సును నీవు తెలుసుకోవాలని, ఆయన ఆత్మ కలిగించే ఐక్యతతో నీవు ముందుకు వెళ్ళాలని, సంఘానికి, సమాజానికి, దేశానికి మేలుకరంగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. విభజించేవాడుగా కాదు, కానీ ఐక్యపరిచేవాడుగా, అనురాగాన్ని పంచేవాడుగా, ప్రార్థనను నమ్మేవాడుగా, అద్భుతాలు చేసేవాడుగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఈ బలహీనమైనటువంటి జీవులకు బలము లేకపోయినప్పటికీ జ్ఞానమున్నది, ఐక్యత ఉన్నది. అవి దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి అద్భుతమైనటువంటి రీతిలో సంఘము నడిపించబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా సంఘము నడిపించబడినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో అన్నది మనం సంఘంలో చూశాము, ఆదిమ సంఘములో. ఈరోజు అదే దేవుడు
బలహీనమైనటువంటి ఆ మిడతల ద్వారా బలమైనటువంటి దేశాలను, శక్తివంతమైనటువంటి దేశాలను, అధునాతనమైనటువంటి ప్రగతిని సాధించిన దేశాలనే గడగడలాడిస్తుంటే ఈ కరోనా ఎంత అండి ప్రియులారా? కరోనా లాంటి ప్రతి తెగులును, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కన్నా భయంకరమైనటువంటి తెగులు పాపము, దానిని తరిమివేయడానికి ఔషధము యేసు అని చెప్పే బాధ్యతను దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఈరోజు సంఘం స్పందించాలి. సంఘం లోకంతో కలిసిపోతుంది. లోకంలో ఉన్నదంతా సంఘంలోనికి తీసుకొచ్చే ప్రబుద్ధులు ఈరోజు సంఘాల్లో తయారవుతున్నారు. కారణం ఏమిటంటే దేవుని మనస్సు వారికి తెలియదు, దేవుని యొక్క స్పందన వారికి తెలియదు, దేవుని సమయాన్ని గ్రహించగలిగినటువంటి పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ప్రియుడా, ఈరోజు నీవు నేను లోకంలో నుండి ప్రత్యేకించబడినటువంటి జనాంగమని, లోకములో నుండి మరి ఏర్పరచబడి లోకానికి వెలుగును, లోకానికి ఉప్పును అందించే బిడ్డలమన్నది దేవుని బిడ్డగా నీవు గ్రహిస్తూ మరి ఆ ఉద్దేశముతో ఒకరితో ఒకరము కలిసి అడుగులను ముందుకు వేస్తే గొప్ప కార్యాలు చేస్తాం. బలహీనమైనటువంటి జీవులే కానీ సరి అయినటువంటి సమయానికి గాలి గమనాన్ని బట్టి, అవి గంతెయ్యడాన్ని బట్టి అనేకమైనటువంటి కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేసి అవి సమూహంగా గొప్ప కార్యాలు చేస్తున్నాయి. మిడతల మరి ప్రియులారా, ఈ మిడతలు మందలుగా పరిస్థితిని, అవకాశాలను, అందివచ్చిన పరిస్థితులను అవి అనుకూలంగా మార్చుకుంటున్నాయే. ఈరోజు ఈ భయంకరమైనటువంటి తెగులుకు ప్రపంచం విలవిలలాడుతుండగా ఈ తెగులును రూపుమాపేవాడు, పరిస్థితులలో మరి ఉపశమనాన్నిచ్చేవాడు యేసు మాత్రమే అని నీవు చెప్పగలుగుతున్నావా? లేక సంఘ సేవకుల వలె, సమాజ సేవకుల వలె నీవు కూడా మాట్లాడుతున్నావా? ప్రియుడా, ఆలోచిస్తాం. ఈరోజు సంఘానికి గొప్ప బాధ్యతనిచ్చాం. ఆ బాధ్యతను మనం గ్రహించి ప్రార్థనలో మనము ఏకీభవించి ముందుకు వెళదాం. చేయవలసిన పనులు చేయవలసిన సమయంలోనే చేయాలి. ఆడడానికి సమయం ఉంటుంది, వయస్సు ఉంటుంది. ఉద్యోగానికి సమయం ఉంటుంది, వయస్సు ఉంటుంది. ప్రియులారా, అదేవిధంగా చదవడానికి మరి ప్రతి విభాగానికి కూడా సమయము మరి నిర్ణయించబడింది. ఈరోజు నీకు నాకు కూడా సమయం నిర్ణయించబడింది. ఆ సమయాన్ని గుర్తించి స్పందిద్దాం. రెవరెండ్ ఏబేల్ అయ్య గారు ఎప్పుడు అంటూ ఉండేవాడట, తినే సమయంలో నాకు తిండి అంతగా దొరకలేదు, తినకూడనటువంటి సమయంలో మరి నేనేం చేయగలను, చాలా విస్తారంగా దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను గమనించాలి. నీవు నేను చేయవలసినటువంటి పనిని ఎప్పుడు చేయాలో అప్పుడు నేర్చుకుందాం. దేవుని ఆత్మ మనల్ని కరోనా ద్వారా కదిలిస్తుండగా అడుగులను ముందుకు వేసి దేవుని కొరకు మనం బ్రతుకుదాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 నుంచి 38 వచనాల్లో, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందే. ప్రియులారా, ఈరోజు ఆ పనివానిగా నీవు స్పందిస్తావా? నీ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, పనిచేసే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని కొరకు బ్రతుకు. ఒకరోజు జీతం ఇచ్చే రోజున్నది, ఒకరోజు నిన్ను ఆశీర్వదించే రోజున్నది, నీ కార్యాన్ని బట్టి ప్రపంచం ఎదుట దేవుడు నిన్ను అభినందించే రోజున్నది. మనుషులను కలుపుతూ దేవుని వాక్యంలోనికి నడిపిస్తూ సత్యములో వారిని ప్రతిష్ఠించే బాధ్యతను మర్చిపోకూడదు. ప్రియులారా, మరి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ ఎలా పొందుకుంటారంటే, పని చేస్తున్నటువంటి దినాల్లోనే వారు స్పందించి కొంచెమంత దాచుకుంటారు. కాబట్టి ఆ తర్వాత పదవి విరమణ అయిన తర్వాత వారికి పెన్షన్ వస్తుంది. దట్ ఈస్ హౌ ద క్యాల్కులేషన్ గోస్. అదేవిధంగా ఎల్ఐసిలో కూడా మనం చూస్తే, మనం దాచుకున్నవే వాడు మనకిస్తాడండి, ధారాళంగా ఎవడివ్వడండి, దాచుకున్నవే మనకిస్తాడు కదా. అలానే నీవు నేను కూడా గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నప్పుడు గొందిలో ప్రాణముండగానే లాజరులా మనం స్పందిస్తాం. ఆ ధనికుడు అజ్ఞానంతో, అవివేకంతో స్పందించి జీవితంలో ఎన్నో గొప్ప ఆ అవకాశాలను కోల్పోయాడు. అలా మనం చేయకూడదు. ప్రియులారా, సరి అయిన రీతిలో సరి అయిన విధంగా స్పందిస్తే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండో విషయం ఏమిటంటే, మూవింగ్ కలెక్టివ్లీ. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ థింగ్. ప్రియులారా, మరి ఐక్యతతో మనం ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఐక్యతతో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. గడ్డి పొరకలే కలిస్తే గజరాజును కూడా బంధిస్తాయి కదా. గడ్డి పొరకలే ఇలా అంటే పొరక ఇరిగిపోతుంది, కానీ ఆ గడ్డి పొరకలన్నీ పేని ఒక తాడుగా తయారు చేస్తే గజరాజును కూడా అవి బంధిస్తాయి. ప్రియుడా, నీవు నేను బలహీనులమే, కానీ
ప్రార్థనలో ఐక్యపరచబడినప్పుడు, ఏకాత్మ చేత మనము ఐక్యపరచబడినప్పుడు, ఏక మనసు చేత మనం ఆలోచించినప్పుడు, దేవుని మాటను బట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు, మన యొక్క విభేదాలను విడిచిపెట్టి మన కర్తవ్యాన్ని మనం గుర్తించి, దేవా బలహీనులమైనటువంటి మమ్మలను వాడుకొని ప్రభా ఈ బలవంతుడైనటువంటి సాతానును జయించడానికి వాని తల చితకు కొట్టినటువంటి నీ శక్తి చేత మమ్మల్ని నింపి నడిపించుమంటే దేవుడు ఈ తరంలో గొప్పగా నిన్ను వాడుకుంటాడు. ప్రియ సంఘమా, ఈ సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా? నీవు బలహీనుడిగా, శక్తిహీనుడిగా ఎందుకున్నావు అంటే నీవు ఆ సత్యాన్ని గ్రహించడం లేదు. ఎప్పుడైతే సత్యాన్ని నీవు గ్రహిస్తావో నిన్ను దేవుడు అనేకులకు దీవెనకరంగా, నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చలిచీమలే ఐక్యంగా అవి కదిలితే ఘట సర్పాన్ని కూడా అవి చంపేస్తాయి. చలిచీమలే అని అంటే ఎగిరిపోతాయి చీమలు, కానీ ఘట సర్పాన్ని, గజరాజును కూడా కాటేస్తే చంపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సర్పాన్ని కూడా ఆ చలిచీమలు ఐక్యతతో చంపేస్తాయి. ప్రియుడా, ఈరోజు కరోనాను తరిమివేయటం గొప్ప సమస్య కాదు. అయితే సమస్య ఎక్కడుందంటే సంఘం ఐక్యంగా రావటం లేదు. ఈరోజు సంఘము ప్రార్థనలో, ఉపవాసములో, కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ రోజు నినివే పట్టణంలో అద్భుతాన్ని చేసిన దేవుడు, మరి ఎస్తేరు జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడు, ఏలియా జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడు నీ జీవితంలో ఐక్యంగా ఉంటే అద్భుతాన్ని ఎందుకు చేయడని దేవుని సేవకునిగా ప్రశ్నిస్తున్నాను. ఆలోచించు, ప్రార్థిస్తాం, పరిస్థితుల్లో ప్రార్థిస్తాం. ఈరోజు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి మునుపెన్నడూ మనం వినలేదు. ఎలాంటి శ్రమలలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం వినలేదు. కానీ ఈ పరిస్థితుల్లో దేవుడు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఆ సందేశం ఏమిటంటే, నా రాకడ సమీపంగా ఉన్నది, నా సంఘము ఐక్యపరచబడాలి, విశ్వాసులు ఐక్యపరచబడాలి, విభేదాలను విడిచిపెట్టాలి, విమతాలను విడిచిపెట్టాలి, మరి విభేదాలను కల్పించే వారిని కనిపెట్టి వారిని పక్కకు త్రోసివేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సంఘాలలో విభేదాలు కల్పించేవారండి, రకరకాల విభేదాలు కల్పించేవారు, వారు చాలా జాగ్రత్తతో మనం మెలుక్కోవాలి. ఎందుకో తెలుసా? మరి అలాంటి వారు దేవుని శక్తిని, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోకుండా దేవుని నుండి మనల్ని దూరం చేస్తారు. ప్రియుడా, ఈరోజు నీవు నేను గ్రహించాలి, నీవు నేను ఒకే ఒక్క జీవితాన్ని జీవిస్తున్నాం. ఆ జీవితంలో సరైన రీతిలో స్పందించకపోతే తరతరాలకు ఆశీర్వాదానికి బదులుగా మరొకటి మిగిలించే వారంగా మనం పరిణమిస్తాం. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను గ్రహించాలి, నీటి చుక్కలన్నీ కలిస్తేనే మహాసముద్రంగా మార్చబడుతున్నాయే. ప్రియులారా, ఒక్కొక్క చుక్క, నా ఒక్క చుక్క, నేను కూడా ఒక సముద్రమే అనుకుంటే ఏం జరగదండి. ఆ చుక్కలు కలిశాయి కాబట్టి మహాసముద్రమైంది. మిడతలు కలిశాయి కాబట్టి అవి సైన్యంగా మార్చబడ్డాయి. ప్రియుడా, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? లేవి కాండము 26వ అధ్యాయం 8వ వచనము, 5 100 మందిని తరిమితే 100 మంది 10,000 మందిని తరుముతారు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 30వ వచనం, 1,000 మందిని తలుపుతే 2 10,000 మందిని తలుపుతారు. పవర్ ఈజ్ ఇన్ యూనిటీ. నెంబర్ తక్కువనే కావచ్చు, కానీ ఆ నెంబర్లో యూనిటీ ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ప్రపంచంలో నీవు నేను క్రైస్తవులము 1% కావచ్చు, 2% కావచ్చు, కానీ ఐక్యతతో మనం అడుగులు వేస్తే అద్భుతాలను చేస్తాము. ప్రియులారా, ఎనిమీ ఈజ్ డివైడింగ్ us and ruling us. Divided we fall, united we stand. We are fighting for no reason. We are fighting for no reason అండి. ఎందుకు కొట్లాడుతున్నాం? సంఘాల్లో ఆ సమస్యలోనికి మనం లోతుగా వెళితే ఏముండదండి. ఆ ఉల్లిగడ్డను పొరలు తీసినాక ఏముంటుందంటే ఏముండదు కదా. అలానే ఏముండదు సంఘాల్లో. కానీ సాతాను యొక్క పరిస్థితిని గ్రహించనటువంటి స్థితిలో ఈనాడు విశ్వాసం ఉన్నాడు. ప్రియులారా, కారణం లేని తగాదాలు కాలగర్భంలో మనల్ని కలుపుతాయి. ఈరోజు సాతానుడు కారణం లేకుండానే సంఘాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. వానికి ఒక కారణం ఉంది కాబట్టి విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఈరోజు వాని కారణాన్ని నువ్వు గుర్తించినంత వరకు, వాని ఉచ్చులో, వాని ఉరిలో నువ్వు పడ్డంత వరకు, దేవుని కొరకు ఐక్యపరచబడినంత వరకు, దేవుని ఆత్మచేత నడిపించబడినంత వరకు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడు. ప్రియుడా, ఈరోజు ముందుకు వెళ్తాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. మూడవదిగా, చివరిదిగా మనం చూస్తే, వెన్ వి జాయిన్ హ్యాండ్స్, జైంట్స్ విల్ జంప్ అవే ఫ్రమ్ అవర్ పాత్. చెయ్యి మనం కలిపితే శత్రువు మన నుండి దూరంగా పారిపోతారు. ప్రియులారా, మంచి పనికి ఎందుకో విచారం,
మనుషులు చేతులు కలపటం లేదండి. చెడ్డ పనికి ఎంత గొప్ప స్నేహమో. యేసయ్యను చంపడానికి అందరూ కలిశారండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ కలిశారు. వాళ్ళకు విభేదాలు ఉన్నాయి, కానీ మంచివాణ్ణి, నిరపరాధిని చంపడానికి చేతులు కలిపారు. ఈరోజు సాతానుడు అనేకులలో ఐక్యాన్ని తప్పుడు విధానాలకు కలిగిస్తున్నాడు, కానీ సంఘము మంచి కొరకు ఆవిర్భవించినటువంటి సంఘం ఐక్యంతో ముందుకు వెళ్ళలేకపోతుంది. చాలా విచారకరం. ప్రియుడా, కరోనా ద్వారా మనమందరము కలుస్తాం. జీవితం చాలా అల్పమైనదని, మన జీవితము చాలా స్వల్పమైనదని గ్రహించి అడుగులను మనము ముందుకు వేస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ హారం కాదు, మనస్సులో భారం కావాలి. బాధ్యతతో అడుగులు వేయాలి. మోము పైన చిరునవ్వులు చూపిస్తున్నాం, కానీ కడుపులో కాలకుంట విషయం ఉంటే ఏం లాభం? ప్రియుడా, నటనా జీవితం వద్దు. ఈరోజు దేవుని దగ్గరికి యథార్థంగా వస్తాం. దేవుని బిడ్డలుగా యథార్థంగా ప్రవర్తిస్తాం. దేవుని వలె ప్రవర్తిస్తాం. స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడంటున్నాడు. ఈరోజు ఈ మాటలు నీకు గాయం కలిగించవచ్చు, కానీ నీ యొక్క విభేదాలను విడిచిపెట్టి, నీ యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి దేవుని ఆలోచన విధానంలో నీవు నడిస్తే దేవుడు నిన్ను ఒక గొప్ప శక్తిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? మనస్సులు కలవాలి. మనస్సులు కలవనంత వరకు దేవుడు మనల్ని గొప్పగా వాడుకోలేడు. ప్రియులారా, వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రాకులాడటం కాదు, కానీ ప్రభువు కొరకు మనం బ్రతకడం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆయన ఈ విధంగా అంటున్నాడు: ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమైతే ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ప్రియులారా, ఈరోజు ఇలా మాట్లాడే క్రైస్తవులు కావాలి, ఇలా మాట్లాడే విశ్వాసులు కావాలి. నేనండి, నా ద్వారా జరిగిందండి, నేనండి. ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి ఆలోచిస్తున్నావా? దేవుడు కృప చూయిస్తే నీవు నేను బ్రతికున్నావు. నీవెంతటి వాడు? రాజులేమైపోయారు? రాజుల చరిత్రలేమైపోయాయి? వారు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమయ్యాయి? ఆపు, వ్యర్థ ప్రగల్భాలు ఆపు. నీవు మట్టివాడవని, ఆయన కృప ద్వారా దేవుడు నిన్ను అల్పుడనైనటువంటి నిన్ను వాడుకుంటున్నాడని గుర్తించి స్తుతించి ఐక్యతతో ముందుకు వెళ్దాం. దేవుడు అద్భుతాలను చేస్తాడు. మన మార్గములో సాతానుడు కల్పించిన ప్రతి వంచన నుండి దేవుడు మనల్ని విడిపించి వాని యొక్క యుక్తిని కుయుక్తిని జయించే కృప దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, పట్టింపులు, ఆచారాలు ప్రగతికి అవరోధాలు. పట్టింపుల్లో బ్రతకడం కాదు, ఆచారాల్లో బ్రతకడం కాదు. దేవునితో ఐక్యతతో, అనురాగంతో ముందుకు వెళ్ళి కరోనా ప్రబలుతున్న దినాల్లో మన కర్తవ్యాన్ని గుర్తించి దేవుని కొరకు వాడబడే కృప దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఆ మిడతలను, చీమలను, ఆ చిరుజీవులను చూపించావు. నీకు వందనాలు స్వామి. 25 లక్షల ప్రాణకోటి ఉన్నటువంటి ఈ భూమిపైన ఆ 4 జీవులను చూసి నేర్చుకోమంటున్నావయ్యా. నేర్చుకోవడానికి సహాయాన్ని దయచేయండి. వాటిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఐక్యత ఉంది, క్రమశిక్షణ ఉన్నది, మరి ఒకరితో ఒకరు కలిసి పనిచేయగలిగినటువంటి అనుకువ మెలకువలు అవి నేర్చుకున్నాయి. జ్ఞానయుక్తంగా బలహీనమైనప్పటికీ అవి నడుస్తున్నాయి. గాలి గమనాన్ని బట్టి అవి ప్రవర్తిస్తున్నాయి. క్రమశిక్షణతో సాగుతున్నాయి. ఈరోజు సంఘానికి అది నేర్పించండి. నేనంటే నేను, నువ్వెంత, ఇవి సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. బ్రతుకుతున్నది ఆయన కృపను బట్టి అని గ్రహించేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు ప్రభా. ఈరోజు బలవంతులమైనటువంటి మమ్మలను బలహీనులుగా మార్చేసింది సాతాను యొక్క ఉరి. అందులో అనేకులు పడిపోయి కొట్టుకుంటున్నారు స్వామి. విడిపించండి. ఈ కరోనా తెగులులో ప్రభా సంఘానికి ఇవ్వబడినటువంటి బాధ్యతను సంఘము గుర్తించి, అలనాడు ఆదిమ సంఘము ఎంత ప్రభావవంతంగా భూ ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగిందో, ఈ తరములో ప్రభా అన్నీ మాకున్నప్పటికీ మాలో ఐక్యత లేని కారణాన్ని బట్టి, మాలో తగ్గింపు లేని కారణాన్ని బట్టి, మాలో క్రమశిక్షణ లేని కారణాన్ని బట్టి మేము బలహీనులమైపోతున్నాం, అన్నిటా ఓడిపోతున్నాం స్వామి. ఆ రోజు ప్రభా మరి నినివే పట్టణాన్ని ఏ విధంగా నీవు ఐక్యపరిచావు,
ప్రార్థనలో ముందుకు నడిపించావు. ఈరోజు ప్రభా సమస్య వచ్చిన కారణాన్ని బట్టి మమ్మలను కూడా ఆ విధంగా ఐక్యపరచండి, ముందుకు నడిపించండి. ప్రార్థనలో ఉపవాసంలో నీ కార్యాలను, నీ హస్తాన్ని కదల్పగలిగినటువంటి శక్తిని, ఏకాత్మను మీరు మాకు దయచేయండి. ఎస్తేరు జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఆమె ప్రార్థన చేసింది, అద్భుతాన్ని చూసింది స్వామి. ఈరోజు మా దేశంలో, మా ప్రపంచంలో, మా రాష్ట్రంలో సమస్య ప్రభా మరి వైదొలగాలంటే సంఘాలన్నీ ఏకాత్మతో ముందుకు వచ్చి ప్రార్థనలో తగ్గించుకొని ప్రభా విభేదాలను విడిచిపెట్టి ఐక్యంతో ముందుకు వెళితే కరోనానే కాదు, ఏ తెగులునైనా, ఏ పాపపు కార్యాన్నైనా ఓడగొట్టి లోకానికి వెలుగును, లోకానికి సారాన్ని పంచే శక్తి మాతోనే ఉన్నదని ప్రతి విశ్వాసి గ్రహించి ముందుకు వెళ్ళే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైనటువంటి సంఘ ప్రకటనలు సంఘ చైర్మన్ గారైనటువంటి శ్రీ ఎస్టీ ప్రకాష్ సార్ గారు మనకు వినిపించవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని అతి పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. పునరుత్థాన దినమున మరి ఒకసారి ఆన్లైన్ ద్వారా సంఘస్థులతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మార్చి 22వ తారీఖు నుండి జూన్ 7వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా దేవుడు మనకు చేస్తున్నటువంటి గొప్ప సహాయాన్ని బట్టి మరి వాక్యాన్ని మరి ఇంటి దగ్గరలోనే ఉండి ఇంటినే దేవాలయంగా మార్చి మరి సంఘస్థులందరికీ వాక్యాన్ని అందించడానికి సంఘానికి దేవుడు చేసినటువంటి గొప్ప మేలుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సంఘస్థులందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాము. మరి సంఘస్థుల యొక్క ప్రార్థనలు విని దేవుడు మనకిచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితుల గుండా మనము వెళుచుండగా దేవుని కాపుదల మన సంఘస్థుల పైన, మన అందరిపైన ఉంచి మరి దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆన్లైన్ సర్వీస్ ద్వారా మన కాపర్ల ద్వారా మనము వాక్యాన్ని వినుచున్నాము. మరి ఆన్లైన్ ద్వారానే చిన్నపిల్లలకు సండే స్కూల్ టీచర్స్ బోధిస్తూ ఉన్నారు. మరి ఆ విషయంలో మరి మా సంఘానికి దేవుడు మనకు చేస్తున్నటువంటి ప్రతి మేలు, మరి దేవుని కృప లేనిది మనము ఇవన్నీ చేయడానికి వీలు కాదు. అయితే హైదరాబాదు నగరంలో రోజుకు విస్తరిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి మరి మనలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ఈ నెల 4వ తారీఖున ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి జీవో ప్రకారము 8 తారీఖు నుండి ఈ రిలీజియస్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రకటించినారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అనేక నామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా కఠినమైనటువంటి నామ్స్గా ఉన్నాయి. అవి మనందరికీ తెలుసు. అయితే ఈ లార్జ్ కాంగ్రిగేషన్స్ ఉండొద్దని, ఇంకా 65 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఇంటి దగ్గరనే ఉండాలని, 10 సంవత్సరాల లోపు పిల్లలందరూ మరి బయటికి రావద్దని చెప్పి చాలా ఈ కండిషన్స్తో కూడినటువంటి పర్మిషన్ మరి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి మన సంఘంలో మరి చాలా పెద్ద సంఘము, ఈ కాంగ్రిగేషన్ అనేది లార్జ్ కాంగ్రిగేషనే మన దగ్గర వస్తుంది. చాలామంది ఆశపడ్డాం, అందరము కూడా మరి ఒకసారి దాదాపు 3 నెలల తర్వాత మరి సంఘంలో కూడి ఆరాధించుకుంటామనేటువంటి ఎంతో సంతోషము కలిగింది. కానీ మరి దేవుని చిత్తము మనకు తెలియదు. మరి హైదరాబాద్ నగరంలో మనం చూసినట్టయితే GHMC పరిధిలో ఈ వారం నుండి 100కు పైగా కేసులు 130, 145, 150 కేసులు అవుతున్నాయి. ఇది నిజంగా చాలా భయానికి గురి చేసింది. ఈ సందర్భంలోనే మరి కౌన్సిల్గా మేము బేస్తవారం రోజున మరి అందరం కూడుకొని కాపర్లతో కలిసి మాట్లాడి మరి ఈ ఆన్లైన్ ద్వారానే
ఈ కార్యక్రమాన్ని మనము ఈ సందేశాన్ని దేవుని వాక్యాన్ని ఆన్లైన్ ద్వారానే కొన్ని రోజులు ఇంకా పొడిగిస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఉన్నటువంటి పరిస్థితులలో సంఘ సభ్యుల క్షేమమే ప్రధానమైనటువంటిది కాబట్టి మరి ఇంకా కొన్ని రోజులు 30 తారీఖు జూన్ వరకు ఈ ఆన్లైన్ ద్వారానే వాక్యాన్ని మనము అందిస్తాము అని చెప్పి కాపర్లు మరియు సంఘ కాపర్లు, సీనియర్ పాస్టర్ గారు, జెఫనీ పాస్టర్ గారు మరియు సంఘ కౌన్సిల్ అంతా కూడి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. అయితే ఈ విధంగా మరి సంఘస్థులు ఇండ్లనే ఆలయాలుగా మార్చుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరి అదేవిధంగా ఈ నెలాఖరు వరకు మరి వేచి చూద్దాము. దేవుని చిత్తమైతే ఒకవేళ పరిస్థితులు బాగుపడితే మరి ఈ కరోనా కేసెస్, ఈ అగ్రెసివ్నెస్ ఒకవేళ తగ్గినట్లయితే తప్పకుండా దేవుడు మన సంఘంలో కలుసుకొని మరి మనం అందరం కలిసి దేవుని ఆనందించేటువంటి కృప మనకు దయచేస్తాడు. మరి ఆ దినం కోసం మనము వేచి ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి సంఘంలో ఉన్నటువంటి మన ప్రియుల పిల్లలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అనేక మంది విదేశాలలో, అనేక దేశాలలో ఉంటున్నారు. వారి గురించి కంటిన్యూస్గా సంఘమంతా ప్రార్థిస్తున్నది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా అధైర్యపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో ముందుకు సాగి మరి ఆయన కృప పొందుటకు దేవుడు మరి అందరికీ సహాయం దయచేయనుగాక. మరి సంఘస్థులందరూ కూడా మరి విదేశాలలో ఉన్నటువంటి మన ప్రియుల కొరకు, మన బంధువుల కొరకు, వారందరి కొరకు ప్రార్థించాలని నా మనవి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి మన సంఘ కాపర్లు, సీనియర్ కాపరి రెవరెండ్ జీజే సంజయరావు పాస్టర్ గారు మరి వృద్ధాప్యంలో ఉంటున్నారు. అయినప్పటికీ మరి ఆయన వాక్యాన్ని అందించడానికి, మరి గృహాలను దర్శించడానికి మరి ఆయన తీసుకుంటున్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఇది. 65 సంవత్సరాలు ఉన్నటువంటి వారు, దాటినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటి దగ్గరనే ఉండాలని చెప్పి మరి అనేక సందర్భాలలో ప్రభుత్వాలు కానీ, డాక్టర్లు కానీ, సైంటిస్టులు కానీ చెప్తూనే ఉన్నారు. మరి జెఫనీ పాస్టర్ గారు మరి దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఏ ఆపద వచ్చినా మరి ఏది వచ్చినా కానీ అది మరి దూర ప్రాంతం నుంచి వచ్చి రిస్క్ తీసుకొని మరి గృహాలను దర్శిస్తున్నారు. అది సంఘ సభ్యుల కొరకు 2 పాస్టర్లు కూడా, కాపర్లు మరి కంటిన్యూస్గా ప్రార్థనలు చేస్తున్నారు. మరి వారి కొరకు ప్రత్యేకంగా మరి వీరి ఆరోగ్యం కొరకు సంఘమంతా కూడా ప్రార్థించాలని నా మనవి. మరి మనమందరం కూడా అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అన్ని ప్రికాషన్స్ మనము తీసుకోవాలి. మరి చిన్నపిల్లలు దయచేసి మీరు బయటికి వెళ్ళకండి, షాప్స్కి వెళ్ళకండి, ఎక్కడ వెళ్ళకండి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము 10వ తరగతి విద్యార్థులకు మరి మంచి వార్తను, గుడ్ న్యూస్ ఇచ్చింది. అందరూ పాస్ అయినందుకు మరి దేవుని నామమున ఆ కుమారులందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి 65 సంవత్సరాలు మరియు పైబడినటువంటి సంఘ సభ్యులందరికీ విజ్ఞప్తి, సంఘస్థులు దయచేసి కుటుంబ సభ్యులు వీరి విషయంలో మరి జాగ్రత్తలు తీసుకొని వారిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళనీయకుండా వారికి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించి వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని నా మనవి. మరి ఇదే విధంగా మరి సంఘంలో మరి ఆన్లైన్ ద్వారా మనకు సేవలు అందిస్తున్నటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారైనటువంటి పిఎస్ జ్ఞానసుందర గారిని మరి ఒకసారి నేను అభినందిస్తున్నాను. మన సంఘ కాపర్లను మరి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ సంఘ కౌన్సిల్ మరి డే టు డే యాక్టివిటీస్ మేము చేస్తూ ఉండగా మరి మా గురించి కూడా, మా కుటుంబాల గురించి కూడా మీరు ప్రార్థించాలని నా యొక్క మనవి. మరి ఈ విధంగా మనము చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఇంకా ఏవైనా కానీ ఒకవేళ మరి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ మరి మీకు ముందుగానే తెలియజేస్తాము. జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం గురించి మీరు దయచేసి ప్రార్థనలో ఉంచండి. ఎవరికైనా కానీ ఏదైనా కానీ ఒకవేళ ఎమర్జెన్సీ అవసరం ఏదైనా ఉన్నట్లయితే దయచేసి మీరు రవి సెక్షన్ను సంప్రదించండి. మరి మేము తక్షణమే
మేము మా సర్వీసెస్ అందించడానికి మన ఎక్స్టెన్షన్ సెంటర్స్ అయినటువంటి నాగోలు మరియు మౌలాలి చర్చిలకు కూడా అది వర్తిస్తుంది. 30 తారీఖు జూన్ వరకు ఈ సర్వీసు మన సంఘంలో జరిపించబడదు. సంఘము మూసివేయబడలేదు, గృహాలే సంఘంగా మారినాయి కాబట్టి మరి ఆ విషయంలో సంఘ సభ్యులు మరి జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి సంఘము ఎప్పుడైనా కానీ వచ్చి సంఘంలో ప్రార్థించి మరి దేవుణ్ణి మహిమపరిచి వెళ్ళొచ్చు. ఇండివిజువల్గా ఎక్కడ ఉన్నా, మీరు ఎక్కడ వెళ్ళినా, ఇంటి దగ్గర ఉన్నా దయచేసి ఈ ఫేస్ మాస్కులు కానీ, శానిటైజర్స్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ పాటించి క్షేమంగా స్టే ఎట్ హోమ్ అండ్ స్టే హోమ్. థ్యాంక్ యూ. ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రత్యేకమైనటువంటి ప్రకటనను ఎంతో సువిశేషంగా, విపులంగా, వివరంగా వివరించినటువంటి సంఘ చైర్మన్ శ్రీ ఎస్టీ ప్రకాష్ గారికి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనమందరము కలిసి చిట్ట చివరి పాట పాడుతూ మరి దేవుని నామాన్ని స్తుతిస్తాం. ఈ చిట్ట చివరి పాటలో మనల్ని నడిపించడానికి సహోదరుడు బల్లెం మైకేల్ గారిని సాదరంగా ముందుకు ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి చివరి ప్రార్థనలో మనమందరం ఏకీభవించి దేవుని నామాన్ని స్తుతిస్తాం. మరి దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడాడు. ఐక్యతలో ఉన్నటువంటి బలాన్ని, క్రమశిక్షణలో ఉన్నటువంటి బలాన్ని దేవుడు మనకు నేర్పించాడు. మన జీవితాలలో అలవర్చుకుని సంఘముతో, ఏకాత్మతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మరి ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు బలహీనులమైనటువంటి మనల్ని వాడుకుని దేవుడు చేయగలడు అన్న విషయాన్ని మనం విన్నాం. మరి ఆ మాటలను హృదయమందు మనము పదిలపరుచుకొని మరి చివరి ప్రార్థనలో ఏకీభవించి ముందుకు వెళ్దాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం నీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచారు. కఠినమైన పరిస్థితుల గుండా మీరు మమ్మల్ని నడిపించినప్పటికీ మమ్మల్ని విడిపించి మమ్మల్ని గొప్ప చేసిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో ప్రభా, ఈ కోవిడ్ను బట్టి ఎలాంటి విపత్తు మా సంఘములో రాకుండా మీరు కాపాడారు. అయితే ఈరోజు ఉన్న పరిస్థితి ఎంతో వ్యత్యాసంగా ఉంది. భయంకరమైనటువంటి స్థాయిలో ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ మా హైదరాబాదు పట్టణంలో, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ప్రభా విస్తరిస్తూ విజృంభిస్తున్నటువంటి వేళ నీ బిడ్డలమైనటువంటి మమ్మలను, మా కుటుంబాలను నీ కృపలో నీవు కాచి, దాచి, భద్రపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన క్రమములో పాలు పంపులు పొందుకున్నటువంటి బిడ్డలను, అదేవిధంగా వాక్యాన్ని బోధించినటువంటి నీ దీనదాసుని ప్రభా నీవు మరుగుపరిచి వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘానికి ఇవ్వబడినటువంటి ప్రభా ప్రత్యేక ప్రకటన బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా పరిస్థితులు కుదట పడే వరకు, పరిస్థితుల్లో ప్రభా ఈ మహమ్మారి సద్దుమణిగే వరకు మేమందరము కూడా దాగి ఉండి ప్రభా మేమందరము కూడా ప్రభా మరి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి సంఘానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప మనసును బట్టి మీకు వందనాలు. నీ చిత్తాన్ని మేము గ్రహిస్తూ మీరు కలిగిస్తున్నటువంటి పరిస్థితులను అభినందిస్తూ ప్రభా ముందుకు వెళుతూ సంఘంగా ప్రతి ఆదివారము ఆరాధనలో ఏక మనస్సుతో, ఏకాత్మతో నీ నామాన్ని స్తుతించడానికి మీరు చేసిన ఈ గొప్ప ఏర్పాటును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీడియాలో ప్రభా సహకరిస్తున్నటువంటి మీ దాసులు, ప్రియులు మరియు ప్రభా జ్ఞాన సుందర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా క్వైర్లో నడిపించినటువంటి మైకేల్ బల్లింగ్ గారిని బట్టి, వారి బృందాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ కౌన్సిల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కాపురులను బట్టి ప్రభా మరి స్టాఫ్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మమ్మల్ని అందరినీ నీ కృపలో మీరు భద్రపరిచి మీ చిత్తమైతే మరొక ఆదివారం ఈ విధంగా నిన్ను స్తుతించి, ఆరాధించి, కీర్తించి
ప్రభా నీ నామాన్ని గణపరచగలిగినటువంటి కృపా భాగ్యాన్ని ప్రసాదించమని, మా మధ్యలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా శ్రీమతి ఎస్తే రామచంద్రమ్మ గారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని, మరణ దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను వారి కుటుంబాలను ఆదరించమని, అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డలను సంపూర్ణమైనటువంటి స్వస్థతతో యెహోవా రఫాగా వారిని ముట్టి స్వస్థపరచు దేవుడను నేనే అని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానాన్ని అక్షరార్థంగా నెరవేర్చి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి, ఆదరణ కూడి ఉన్న మనకు సంఘానికి ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి భయంకరమైనటువంటి దినాలలో ఆయన కృపలో భద్రపరిచి ముందుకు నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మరి సడలింపులు వచ్చాయి కదా అని మరి ఎక్కడక్కడ మరి ఇక్కడక్కడ మనం వెళుతున్నప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం సంరక్షించుకునే కృప, దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక.